రవాణాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన అటవీ పర్యావరణ శాఖ మంత్రి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో 18 నగర వనాలు ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ పద్ధతిలో ఈ నగర వనాలను అధికారికంగా ప్రారంభించారు. రాయదుర్గం పట్టణ ప్రాంతంలో కాలుష్యాన్ని తగ్గించి ప్రజల ఆరోగ్యానికి ఈ నగర వనాలు ఎంతగానో తోడ్పడతాయని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో నగర వనాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తనయుడు కాల్వ భరత్ ప్రారంభించారు. రాయదుర్గం పట్టణ శివారులో దాదాపు 50 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో ఈ నగర వనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకర్షణీయమైన ప్రధాన ప్రవేశ ద్వారం, 3 కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ప్రత్యేక ఆట వస్తువులు, యోగా మరియు ఓపెన్ జిమ్ సెంటర్లు, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే పక్షుల సందర్శనశాల, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే రచ్చబండ. రాయదుర్గం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఈ నగరవనాన్ని సందర్శించి ఇక్కడి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా నగరవనం రేంజ్ అధికారి మధుబాబు మాట్లాడుతూ పట్టణ ప్రజల మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఇందులో ఎన్నో హంగులను కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి రేంజ్ ఆఫీసర్ మధుబాబు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్లు ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం, మహబూబ్ బాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రాయదుర్గం నగరవనం పార్క్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వర్చువల్గా ఓపెన్ చేయడం జరిగింది. మన రాయదుర్గం ప్రజలు ఎట్లా అంటే మొత్తం గార్మెంట్ ఇండస్ట్రీతోనే జీవనం ఉపాధి సాగిస్తున్నారు. వారమంతా కష్టపడి వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రకృతిలో పిల్లలకు కానీ వాళ్ళకు కానీ పార్క్కి డెవలప్ చేయడం కానీ 2 కోట్లతో ఈ పార్క్ డెవలప్ చేయడం జరిగింది. వీళ్ళంతా రాయదుర్గం ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 2025 జనవరిలో మొదలైంది. టోటల్ 1.5 year పట్టింది. ఈ రాయదుర్గం నగరవనం స్టార్ట్ చేసే ముందు టోటల్ ఇదంతా బ్యారెన్ ఏరియా, అంటే గ్రీనరీ అన్నది ఎక్కడా లేదు. దీన్ని పట్టుబట్టి మా జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు అందరూ ఒక ప్లాన్ ప్రకారం అందరూ టోటల్ సిబ్బంది మొత్తం బాగా కష్టపడి శ్రమించి టోటల్ గ్రీన్ చేశాం. ఈ ఏరియా అంతా 50 hectares డెవలప్ చేశాము. కాబట్టి రాయదుర్గం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, అందరూ బాగా వాడుకొని హ్యాపీగా, బాగా రిలాక్స్గా, మానసిక ఉల్లాసానికి ప్రతి వీకెండ్స్ పిల్లలతో కానీ అందరూ వచ్చి బాగా దీన్ని ఎంజాయ్ చేయాలని అటవీ శాఖ తరఫున కోరుకుంటున్నాను.